యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనందరిని కడిగి పవిత్రపరిచి నీతితో నింపే దేవుని రక్తం, ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దామా? డి మైనర్. అందరం ప్రభు వైపు చూద్దాం. అందరం దేవుని వైపు మనొచ్చేది. ఎవరు అటు ఇటు తిరగద్దు. కీప్ ఫోకస్డ్ ఆన్ ప్రేయర్. చేయండి, ప్రార్థించండి బలంగా. యేసయ్య రక్తాన్ని ఆశ్రయిద్దాం. ఈరోజు ఆయన నీతితో మనం నింపబడదాం. ప్రభు కృపలో మనం ముందుకు సాగిపోదాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ప్రభువా, ఈరోజు నీతో నా యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ప్రభువా, నీ నీతితో నింపబడి ముందుకు సాగిపోవాలని ఆశిస్తున్నాను. నీకు ఇష్టమైన ఉపవాసం చేయాలని కోరుతున్నాను ప్రభు. నీకు ఇష్టమైన బ్రతుకు, నీకు ఇష్టమైన జీవితం నాకు ప్రసాదించండి. నువ్వు అలాగూ చేసిన ఎడల, ఓ లార్డ్, here I am submitting you, Lord. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, యేసుని రక్తము పాపముల నుండి విడిపించును, వేయి నోళ్ళతో స్తుతించినాను, వేయి నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడని లేఖనం సెలవిస్తాను. నువ్వు మొర్ర పెట్టినప్పుడు నేనున్నాను అని వాగ్దానం చేసి, నీ పక్షాన్ని ఎవరు భవిష్యత్తు లేకపోవచ్చు, నిన్ను బలపరిచేవారు, నేను ప్రోత్సహించేవారు ఎవరు లేకపోవచ్చు. Your God is with you, my friend. Your God is with you, my sister. కృంగిపోవద్దు, ధైర్యంతో దేవుని వైపు చూడాలి. నీ పక్షంగా ఉన్నాడు, నేనున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఆయన ఉంటే చాలు నీ పక్షంగా. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. రాత్రియు పగలును పాదముల రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదముల రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన
ఒక్కసారిగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మహోన్నతుడా నీకు స్తోత్రమయ్యా. ఉన్నతమైన మహారాజా నీకు వందనాలు. నువ్వు ఎంత మంచి దేవుడు నాయన. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తున్న వాగ్దానం. నువ్వు మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు నాయన. నువ్వు మాట ఇచ్చి తప్పిపోవడానికి నరమాత్రుడు కాదు కనుక నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే స్వస్థత కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో